అయితే సుప్రీంకోర్టు న్యాయమూర్తులు వాళ్ళు చదువుకున్న చదువు విషయంలో, వాళ్ళకున్న జ్ఞానం విషయంలో నేను ఏమాత్రం తక్కువ చేసి మాట్లాడటం లేదు. సుప్రీంకోర్టు దానికి ఉండే స్థాయి, ఆ వ్యక్తులకు ఉండే స్థాయిని గౌరవిస్తున్నా. సగౌరవంగా వాళ్ళ పట్ల గౌరవాన్ని ప్రకటిస్తూ వాళ్ళు ఇచ్చిన జడ్జిమెంట్ పట్ల నా భిన్నాభిప్రాయాన్ని వ్యక్తం చేస్తుంది. ఓకే, నా అసమ్మతిని వ్యక్తం చేస్తుంది. ఇది సరైంది కాదు అని నేను చెప్పదలుచుకున్నాను. భారతదేశంలో ఆర్టికల్ 19 ఇచ్చిన వాక్ స్వతంత్రపు హక్కు ప్రకారం ఈ ప్రకటన నేను చేయదలుచుకున్నా. ఈ ప్రకటనలో ఉన్నటువంటి మంచి చెడులు ఎన్నైనా ఉండొచ్చు, ఎంతైనా చర్చ చేయొచ్చు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునే తప్పుపడతారా అనేవాళ్ళు ఉండొచ్చు సమాజంలో. మీరు చెప్పిన దాన్ని వ్యతిరేకించే వాళ్ళు ఉండొచ్చు, ఎవరైనా ఉంటారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును మీద కూడా మన ఉన్న భిన్నాభిప్రాయాన్ని వ్యక్తం చేసే హక్కును భారత రాజ్యాంగం మనకు కల్పించింది. కనుక ఈ దేశంలో ఉన్న ఎన్ని విషయాల మీద అయినా ఎవరైనా మాట్లాడవచ్చు. ఆ మాట్లాడే హక్కు ప్రకారం నా అసమ్మతిని, నా భిన్నాభిప్రాయాన్ని నేను వ్యక్తం చేస్తూ ఆ తీర్పు సరైంది కాదని కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని చాలా సందర్భాల్లో కోర్టులు అనేక తీర్పులు ఇచ్చాయి. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఇలా కొత్తగా కాదు. రాజ్యాంగ ధర్మాసనాలు ఇచ్చిన తీర్పులు ఉన్నాయి, ఒకరిద్దరు జడ్జిలు ఇచ్చిన తీర్పులు ఉన్నాయి, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఇచ్చిన తీర్పులు ఉన్నాయి. ఆ తీర్పులు ప్రజా వ్యతిరేకమైనప్పుడు స్వయంగా కేంద్ర ప్రభుత్వమే జోక్యం చేసుకొని, పార్లమెంటే జోక్యం చేసుకొని ఆ ఇచ్చిన తీర్పుల్ని పక్కన పెట్టి కొత్త చట్టాలను తీసుకొచ్చిన చరిత్ర కూడా మనకున్నది. కనుక భారతదేశ పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని ఈ దేశంలో లక్షల మంది, కోట్ల మంది ప్రజలు ఒక విశ్వాసాన్ని కలిగి ఉన్నప్పుడు, అది క్రైస్తవ మత విశ్వాసం అయినప్పుడు, ఆ క్రైస్తవ మతంలో ఉన్న వారికి ఉండే హక్కు కూడా తప్పనిసరిగా ప్రభుత్వం గుర్తించాలి. అయితే అనొచ్చు, ఏమంటారు, సుప్రీంకోర్టు తీర్పు దేని ఆధారంగా ఇచ్చింది అని అన్నప్పుడు 1950 ఆనాటి చట్టం ఏదైతే ఉందో రాజ్యాంగంలో, ఆ చట్టం ప్రకారం తీర్పు ఇచ్చింది సుప్రీంకోర్టు అనేది చాలా మంది వాదిస్తున్నారు. నేనంటాను 1950 సుప్రీంకోర్టు 50 నాటి చట్టం ఏదైతే ఉందో ఆ చట్టమే సరైంది కాదు అనే భావన. ఎందుకంటే ఎన్నో చట్టాలని మార్చుకున్న చరిత్ర మనకున్నది, ఎన్నో చట్టాలను సవరించుకున్న సందర్భాలు పార్లమెంట్ చేసిన సందర్భం మనం చూసాం. అందుకే ఇప్పుడు ఎజెండా మీదకి వచ్చింది కనుక దేశమంతా చర్చ చేస్తుంది కనుక ఇప్పుడైనా కేంద్ర ప్రభుత్వం ఇందులోకి జోక్యం చేసుకొని, పార్లమెంట్ జోక్యం చేసుకొని, ఏ మత విశ్వాసం కలిగిన వాళ్ళైనా సరే భారతదేశంలో మత విశ్వాసం అనేది, దైవ విశ్వాసం అనేది, దైవభక్తి అనేది మనుషులకు సంబంధించిన వైయక్తికమైన విషయం, వ్యక్తిగతమైన విషయం. ఓకే, ఈ వ్యక్తిగతమైన విషయములోకి మనిషి సామాజిక హోదాని, మనిషికి ఉండే విలువల్ని, సాంస్కృతిక అంశాలని, చదువును, ఉద్యోగాన్ని ఇందులోకి తీసుకురావద్దనేది నేను కోరుకుంటున్నాను.